హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో ఒక సింపుల్ స్వీట్‌ని ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాము. దీపావళికి ఈ స్వీట్ మీరు చేసుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ! పువ్వులు పువ్వులుగా దీపాల్లాగా ఎంత బావుందో. మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్‌ని తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే, ఇంక ప్రొసీజర్‌లోకి వెళ్దాం. ముందుగా ఒక బీట్రూట్ తీసుకోవాలి. ఈ బీట్రూట్‌ని పైన పీల్ మొత్తం తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని సన్నటి పీస్‌లాగా కట్ చేసుకోవాలి. మనం ఈ స్వీట్‌కొచ్చేసి ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదండి. ఫుడ్ కలర్ కోసం అని చెప్పేసని ఈ బీట్రూట్‌ని మనం యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఫుడ్ కలర్స్ అస్సలు హెల్త్‌కి మంచిది కాదు కదండీ! చాలా డేంజర్ అనమాట. అందుకోసం అని చెప్పేసని న్యాచురల్‌గా ఇలా వాడుతున్నాను. కానీ స్వీట్‌లో మాత్రానికి ఎటువంటి టేస్ట్‌లో మార్పు ఉండదండి. ఎందుకంటే బీట్రూట్ ఆల్రెడీ స్వీట్‌గానే ఉంటుంది కదా! అందుకోసం అని చెప్పి చాలా బావుంటుంది. ఇది డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా స్వీట్ చాలా బావుంటుందండి. మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని మనం మెత్తటి పేస్ట్‌లాగా ప్రిపేర్ చేసుకుందాము. మీరు ఒక్కసారి చేశారంటే ఇంక వదిలిపెట్టరండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు. కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఎటువంటి కలర్స్ వాడకుండా చాలా హెల్తీగా పిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. ఫ్లవర్స్‌లాగా ఉంటాయి కదండీ! అందుకోసం అని చెప్పి కొంచెం ఓపికగా ప్రిపేర్ చేసుకోవాలండి. కానీ చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి మనం బీట్రూట్ పేస్ట్‌ని. ఆ జ్యూస్ వస్తుంది కదా! ఆ జ్యూస్‌ని మనం యూజ్ చేసుకుంటాము. పైన పీలేం పడేయాల్సిన అవసరం లేదండి. దాన్ని మనం హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. చాలా మంచి యూజ్ అవుతుందండి హెయిర్ ప్యాక్ అనేది బీట్రూట్‌ది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అచ్చం గోధుమ పిండి తీసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా రాదండి. అందుకని హాఫ్ తీసుకున్నాను మైదా పిండి. అందులోకి కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడొచ్చేసి ఉప్పు వేసుకోవాలి. ఒక 2 స్పూన్‌లొచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా! అందుకోసం అని చెప్పేసని మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యైనా యాడ్ చేసుకోవచ్చండి ఆ ప్లేస్‌లో. ఇలా మొత్తం కలుపుకుంటే అలా ముద్దలాగా రావాలండి. ఇప్పుడు దాన్ని సమానంగా 2 భాగాలుగా విభజించుకుందాము. ఇలా డివైడ్ చేసుకున్న దాంట్లో ఒక దాంట్లోనేమో బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకొని పిండి కలుపుకుంటాము. ఒకదాన్ని నార్మల్‌గా కలుపుకుంటామనమాట. అందుకని సమానంగా డివైడ్ చేశాను. ఇప్పుడు ఒక బౌల్‌లో తీసుకున్న పిండిలోకి బీట్రూట్ జ్యూస్ ఉంది కదండీ! మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ జ్యూస్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్ పేస్ట్‌లాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము మూత పెట్టేసి. ఇప్పుడు మనం వేరే పిండుంది కదండీ! దాన్ని వాటర్ తోటి మంచిగా మిక్స్ చేసుకుందాం. సేమ్ చపాతీ పిండిలాగే అలాగే కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు ఇంకొంచెం స్మూత్‌గా అవుతుందనమాట. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. బీట్రూట్ గూడా మన హెల్త్‌కి చాలా మంచిది కదండీ! మనకి పిల్లలేమో కలర్‌ఫుల్‌గా ఉంటేనే తింటారు. మనమేమో కలర్స్ వాడటానికి భయపడుతూ ఉంటాము. ఆ టైంలో మీరు ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం గూడా హ్యాపీగా పిల్లలకి మంచి ఫుడ్ చేసి పెట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు వీటిల్ని చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్‌ని చేసుకోవాలండి. అన్నీ ఒకటే సైజ్ చేసుకుంటే ఫ్లవర్స్ అన్నీ ఒకటేలాగా వస్తాయి. చాలా బావుంటాయి చూడటానికి. ఈ విధంగా ఇవి చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం బీట్రూట్ కలిపిన పిండిని కూడా అదే విధంగా సేమ్ అదే సైజ్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ ఆ పిండైతే ఏ సైజ్ అయితే తీసుకున్నామో ఇది కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని అదే విధంగా రౌండ్ బాల్స్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా అన్నీ డివైడ్ చేసుకున్నాము. ఇప్పుడు బీట్రూట్ కలిపిన పిండి ఉంది కదా! దాన్ని కొంచెం చేత్తోటి వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వెడల్పుగా ప్రెస్ చేసుకొని, మనం మామూలుగా చపాతీ పిండి కలుపుకున్నాం కదండీ! అది మధ్యలో పెట్టుకొని మొత్తం కవర్ చేసేసేయాలి. మనం ఆ పిండితోటి దీన్ని కవర్ చేస్తాం. మనం బొబ్బట్లు ఎలా అయితే చేస్తామో ఆ విధంగా అనమాట. ఇలా మొత్తం కవర్ చేసేసుకొని మంచిగా మళ్ళీ రౌండ్‌లాగా చుట్టేసుకొని అక్కడ పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. రెడ్ కలర్‌లో మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడకపోయినా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఈ స్వీట్ చాలా హెల్తీ అండి. ఎందుకంటే మనం ఇందులో షుగర్ కూడా యాడ్ చేయట్లేదండి. మనం బెల్లంతో చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ బాల్‌ని చాప్ బోర్డ్ పైన పెట్టుకొని చాక్ తోటి మనం దాన్ని ఫ్లవర్‌లాగా కట్ చేస్తున్నామనమాట. ముందు ప్లస్ షేప్‌లో కట్ చేసుకొని మళ్ళీ వాటిని చిన్న చిన్న పెటల్స్‌లాగా మళ్ళీ అటువైపు కట్ చేస్తున్నాము. ప్రెస్ చేయకుండా కొంచెం
నిదానంగా కట్ చేసుకోవాలండి. మనం ఫాస్ట్‌గా కట్ చేస్తే ఏమవుతుందంటే అది మొత్తం రౌండ్‌గా ఉంది కదండీ! మొత్తం అతుక్కుపోయినట్టు అవుతుంది. అందుకని కొంచెం నిదానంగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని ఇదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో ఉన్నప్పుడే, అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే అందుట్లోకి వేసుకోవాలండి. ఎందుకంటే అస్సలు హై ఫ్లేమ్‌లో ఉన్నప్పుడు గానీ, అతిగా వేడిగా ఉన్నప్పుడు కానీ అందుట్లోకి అవి వేసుకోకూడదు. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అందుట్లోకి వేసుకుంటే, అవి పెటల్స్ అనేయి విడిగా వస్తాయండి. ఒకటేసారి మనం బాగా వేడిగా ఉన్న ఆయిల్‌లోకి అవి వేస్తే పెటల్స్ విడిపోవు. మొత్తం అట్లా అతుక్కొని పోయి ఉంటుంది. అలానే ఉంటుంది. అస్సలు ఫ్లవర్స్‌లాగా కనిపించవనమాట. అందుకని కొంచెం స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిల్ని కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి. చూసారా ఫ్లవర్ ఎంత బావుందో? ఇలా ఈ ఫ్రై అయిపోయిన వీటిల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. అన్నీ ఇట్లా ఒక్కొక్కటిగా అందుట్లోకి తీసుకొని ప్లేట్‌లోకి పక్కన పెట్టుకోవాలి. అవి చూస్తున్నారు కదండీ! ఆయిల్‌లో అవి పైకి తేలుతూ ఉంటే మనం ఇంట్లో డెకరేట్ చేసుకుంటాం కదా! వాటర్‌లో ఫ్లవర్స్ వేసుకొని ఆ విధంగా ఉంది కదండీ! దీపాల్లాగా ఉంది. చాలా బావుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ మధ్యలో వైట్‌గా పైన పింక్ చాలా బావున్నాయండి. ఇలా ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూస్తానికి చాలా చాలా బావున్నాయి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్పున్నర వరకు బెల్లం తీసుకోవాలి. 2 కప్పుల పిండికి ఒక హాఫ్ కప్ తగ్గిస్తే సరిపోతుందండి. ఒక కప్పున్నర వరకు బెల్లం తీసుకొని, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మంచిగా కరిగబెట్టుకోవాలి. అందుట్లోకి మనం ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేస్తున్నాము. స్వీట్ అంటే మంచి ఫ్లేవర్‌తో ఉండాలి కదా! అందుకని ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇది కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి. ముదురు పాకం అవసరం లేదు. చూసారు కదా! ఇలా స్టిక్కీగా ఉండి చిన్న తీగలాగా వస్తే సరిపోతుందండి. మీకు కనిపిస్తుంది కదా! ఈ విధంగా కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. నేను మళ్ళీ చూపిస్తున్నాను కదా! ఇట్లా కొంచెం తీగలాగా వస్తే సరిపోతుందండి. ముదురు పాకం వస్తే గట్టిగా అయిపోతాయి. ఫ్లవర్స్ మీద లేయర్‌గా వచ్చేసి వైట్‌గా అస్సలు బావుండదండి. ఈ విధంగా పాకం ఉన్నప్పుడే స్టవ్‌ని స్లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. స్టవ్ ఆపొద్దండి. స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్లవర్స్‌ని అందుట్లోకి వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలండి. అప్పుడు పాకం మొత్తం అవి పీల్చుకుంటాయి. వేడివేడిగా ఉంది కదండీ పాకం. అవి మొత్తం పీల్చుకొని జ్యూసీగా తింటూ ఉంటే చాలా బావుంటుందండి. మీకు కూడా తప్పకుండా ఈ స్వీట్ నచ్చిందని, ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి.